కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం. అన్ని వేళలా క్రీడ స్ఫూర్తి అలవర్చుకోవాలి. వైపీఎల్ కప్ టోర్నీ ప్రారంభంలో జి రాజు, టి రాము పేర్కొన్నారు. ధవళేశ్వర ఎర్రకొండ యువకులు వైపీఎల్ 8 క్రికెట్ టోర్నమెంట్ ను జి రాజు ఆధ్వర్యంలో వేమగిరి గ్రౌండ్ లో వైపీఎల్ 8 క్రికెట్ మొదటి మ్యాచ్ శివ పాంథర్స్, రికీ రివెంజర్స్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. టాప్ 5 జట్లు అర్హత సాధిస్తాయి. నియమ నిబంధనలు ఐపీఎల్ నిబంధన ప్రకారంగా ఉంటాయి. మొదటి 2 జట్లు క్వాలిఫైర్ మ్యాచ్, మిగిలిన ఎలిమినేటర్ మ్యాచ్లుగా ఉంటాయి. మొత్తం 50 మ్యాచ్లు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటాయి. గెలిచిన విజేతకు 15,000 రూపాయలు నగదు, రన్నర్ 10,000 రూపాయల నగదు బహుకరించడం జరుగుతుంది. ఈ టోర్నీకి పాల్గొనే మ్యాచ్లు సూపర్ కింగ్స్, శివ ప్యాంథర్స్, కింగ్స్ 11, రాకీ 11, క్రేజీ 11, భార్గవ్ 11, కృష్ణ 11, డిఎంఎస్ 11, జేడిఎస్ 11, రికీ రివెంజర్స్ జట్లు పాల్గొంటాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం సురేష్, పి రాము, వి శ్రీను, బి రమేష్, డి కోర్మారావు, పి శివ, టి రాము, బీరా కిషోర్, ఎం రవి, ఎం చిన్ని, డి నవీన్, శివ, బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉన్న రాజమండ్రి తాలూకాలో ఉన్న ధవళేశ్వరం పంచాయతీలో ఎర్రకొండ అని ఒక ఏరియా నుంచి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ ఎర్రకొండ ప్రీమియర్ లీగ్ అని 8th సీజన్ వచ్చింది. 7 సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 8th సీజన్ మా స్నేహితులైన గొర్రెల రాజు గారు పెట్టారండి. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి క్రీడాకారులు సరైన టైంకి కరెక్ట్గా 6:30కి వచ్చి టైం టు టైం మెయింటెనెన్స్, డిసిప్లిన్ మెయింటైన్ చేసి 6:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోద్ది, 8కి కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూడా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుని మ్యాచ్లు ఆడుకుని సక్సెస్ఫుల్గా ఈ 8th సీజన్ రన్ చేస్తున్నారు. స్టార్ట్ అయింది ఇవాళే. ఇలాంటి ఇంకా ఎన్నో సీజన్స్ ఈ గ్రౌండ్ వల్ల అవుతున్నాయి మాకు. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మాకు ఈ దగ్గరలో సరైన ఆడుకోవడానికి స్థలాలు లేవు. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్, డాక్టర్ గారిదని, వేమగిరి డాక్టర్ గారిది ప్రైవేట్ ల్యాండ్. ఆయన కూడా చాలా సంవత్సరాల నుంచి దీంట్లో ఆడుకోవడానికి మాకు పర్మిషన్ ఇస్తున్నారు, కానీ సరైన గ్రౌండ్ లేదు. గవర్నమెంట్ మా కోసం ఆలోచిస్తే ఇక్కడ దగ్గరలోనే మేము ఒక గ్రౌండ్ చూసాం. మన ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం పక్కనే కొద్దిగా యూనివర్సిటీ ఉంటుంది, తెలుగు యూనివర్సిటీ. అందులో ఖాళీ స్థలం ఉంది, అది చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం క్లీనింగ్ చేయించుకోవాలి. అది చేసుకోవడానికి మేము రెడీ అయ్యి, క్రీడాకారులు అందరూ కూడా రెడీ అయ్యి. కాకపోతే గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చి దానికి ఆడుకోవడానికి కొద్దిగా హెల్ప్ చేస్తే చాలు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క మాకు ఆ గ్రౌండ్ కోసం ఒక పర్మిషన్ తెప్పించిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వైపీఎల్ అని చెప్పి మన రాజమండ్రి రూరల్ ధవళేశ్వర్లో జరుగుతుందండి. 8th సీజను. 7 సీజన్స్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయినాయి, 7 సీజన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. ఇది 8th సీజను మన రాజుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మోర్ దెన్ 200 పీపుల్స్ వచ్చి పొద్దున్నే ఆడుకోవడం, ఈ ఎటువంటి యావిగేషన్కి అవ్వకుండా ఫిజికల్ గేమ్స్, క్రికెట్, గోలికెలాట్లో ఇట్లాగా కబడ్డీ, రన్నింగ్ అనేది చేస్తూ ఈ గ్రౌండ్ ఇచ్చిన డాక్టర్ గారి దయ వల్ల మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఆడుతున్నాం. కాకపోతే ఈ గ్రౌండ్ అనేది మనకు ఒక్కొక్క సంవత్సరంలో కంప్లీట్గా ఇది ఏమైనా వెంచర్ చేస్తారో అన్నట్టుగా మాకు తెలిసింది. గవర్నమెంట్ మా మీద ఏమైనా చూపించి, తెలుగు యూనివర్సిటీలో గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ మాకు ఏమైనా విధంగా ఇచ్చి సపోర్ట్ చేస్తే చాలామంది క్రీడాకారులు తయారవుతారని గవర్నమెంట్ని మేము అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి.
ఈ ఎర్రకొండ ప్రీమియర్ లీగ్ 8th సీజన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మన ఐపీఎల్ ఫార్మాట్ ప్రకారం 10 టీమ్స్ ఉంటాయి. టాప్ 5 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. టాప్ 2 టీమ్స్ ఫస్ట్ 1-2 సీజన్లో ఉంటాయి. వాటికి కూడా క్వాలిఫైర్ మ్యాచెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మేము 7 సీజన్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇంటర్నేషనల్ రూల్స్ అన్నీ కూడా ఈ ఎర్రకొండ ప్రీమియర్ లీగ్లో కూడా సేమ్ అవే రూల్స్ కూడా మేము పాటిస్తాము. థ్యాంక్ యూ.